ఇందాక ఇస్తూనే కాంక్రీట్ స్టెప్స్ అయితే ట్రై చేస్తాను లక్ష్మణ గురించి నాకు ఇప్పటివరకు విలేకరులు పోండు ఎందుకు పెడుతుంది ఎందుకు ఓటు రెస్పెక్ట్ పెట్టట్లేదు నేను ఖాళీ ఏదో పిలిచి తెలుతున్నానని చెప్పాను నిన్న రాజసింగ్ స్ట్రాంగ్ ఇచ్చాడు నేను అటువంటి రాజకీయం మనకు తెలిసింది ఏంటంటే కత్తి మన దగ్గర ఉంచుకొని కరవాల మన దగ్గర ఉంచుకొని ఏమంటే ఏ లక్షణాలు లేవు చెప్పండి ఒక్క లక్షణం చెప్పండి 21 సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయిన ఎందుకు మీరు అంటే ఇవన్నీ ఉన్నాయి దాన్ని మనం ఎంతసేపు ఎట్లా వచ్చింది ఒక స్టూడెంట్ వర్కింగ్ డేలో వస్తుంది శివాజీ ఆ రోజు అందరు ఆఫీస్లో అంటారు బిజినెస్ అంటారు బిజీ ఉంటారు దాంట్లోనే అరే జయంతి సెలబ్రేషన్కి రావడం అంటే రాదు ఎందుకంటే బిజినెస్ ఉంది ఆఫీస్ ఉంది వేరే ఏది ప్రోగ్రామ్స్ లాంటి హాలిడేస్లో అందరు ఫ్రీ ఉంటారు ఈ జయంతికి ఎందుకు హాలిడే లేదు అది ఒక డౌట్ లాగా అది ఒక ఇన్సల్ట్ అనిపించింది నాకు ఇంతవరకు ఒక ఎన్ని సంవత్సరాల నుంచి హిందువులల్లా ఈ అలసత్వం మనది కాని మన దేశమే అనుకుంటారు హిందువులు మేము మళ్ళీ బానిసలం కావడానికి సిద్ధంగా ఉన్నాము మమ్మల్ని వాటి చంపితే బాగుంటే మా భార్య పిల్లలు వాటి ఎత్తుకోకపోతే బాగుంటుంటే మమ్మల్ని చంపి మా కళ్ళ ముంగటి దైవం ఎట్ట మానభంగాలు చేయించడం ఒకవేళ ముస్లింస్ మనం మళ్ళీ ఏం చేయాలి ఆ సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మనలాంటి చేసుకుంటూ పోవాలి శివాజీ మహారాజ్ స్ఫూర్తితోనే మనం ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తేనే కలుస్తారేమో అంటే మనం ఒక రీజన్ కావాలి దేనికన్నా ఇప్పుడు మిస్ కాల్ ఇవ్వాలి అంటే ఒక రీజన్ అది కనెక్ట్ కావడానికి మనం ఏం చేస్తాం 1.5 lakh మెంబర్స్ ఇలా కమ్యూనికేట్ అవుతుంది టచ్లో ఉండాలి అందరూ ఇప్పుడు ఒకసారి నేను ఎమ్మెల్యే అయినా 2 months ఆ రోడ్ మీద జరుగుతుంది ఎలక్షన్ అయిపోయింది పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయింది ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది అట్లా కూడుకుంటే శివాజీ విగ్రహం కట్టిన కోడ్ అయిపోయింది అది అయిపోయింది ఇంకెందుకు ఉండదు ముస్లిం నేను లేదు ముస్లిం కాంపిటీషన్ చేసింది అంటే చూసినట్టే కొద్దిగా అక్కడ దర్గా అనేది ఉంటుంది ఎదురుగా ఉంటుంది ఇది మరి 2 ఏళ్ళు అయింది 2 వేల రీతులు నేనైతే మొన్న రాజకీయాలకు వచ్చిన కూడా వచ్చాను 2 ఏళ్ళ నుంచి అంటే విగ్రహాలు మూసుకో కార్ ఆపిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ అయిన చవాన్ గారు సిటీ చవాన్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా भारत माता की जय। भारत माता की जय। छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। जय श्री राम। जय श्री राम। అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకురావాలని ఎంతో కష్టపడుతున్న మన సిటీ జవాన్ గారిని శ్రీధర్ గారు బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నాయకులు శ్రీధర్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. जय भवानी जय शिवाजी छत्रपति शिवाजी महाराज की जय। बिजनेस कंसल्टेंट అయిన సుదీప్ గారు వేదిక మీద రావాల్సిందిగా సందీప్ అయితే గతంలో
ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. శివాజీ మహారాజ్. శ్రీ కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శివస్వామి గారు అలాగే శివస్వామి గారు కూడా శివాజీ మహారాజ్ యొక్క పండుగతో సత్కరించాల్సిందిగా జై భవానీ శివాజీ. అలాగే శివాజీ మహారాజ్ ఫౌండేషన్ కమిటీ మెంబర్స్ విజయ్ గారు, విజయ్ గారు, రమేష్ గారు, నవరత్న గారు, వెంకట్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారిని కూడా పండుగతో సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బీజేపీ నాయకులు శ్రీధర్ గారు, కానూరు నరేంద్ర గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. एक आप हमें चाहिए खाली जय श्री राम, जय श्री राम, जय भवानी। కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా जय श्री राम। बोलो छत्रपति शिवाजी महाराज की जय। వేదికమైన నా ముఖ్యమైన అతిథి రాకేష్ గారు విచ్చేసి నిజంగానే ఈరోజు మేడ్మెంట్ డే అని ఇంగ్లీష్ అంటారు, అలాగే నేను కూడా మా ప్రోగ్రామ్కి వచ్చి నిజంగానే ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ గురించి చాలా వివరాలు ఉన్నాయి. మనం డీటెయిల్గా 2 years నుంచి ఏం పని చేస్తున్నామో దాని గురించి కొద్దిగా మాట్లాడాలి. ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఏం చేయబోతున్నాం దాని గురించి కూడా మాట్లాడాలి. అలాగే వేదిక పైన ఉన్న ముఖ్యమైన అతిథులు, మా మిత్రులు, కమిటీ మెంబర్స్కి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇచ్చేశారు ఈ ప్రోగ్రాంలో భాగంగా మీరందరూ మాతో పనిచేస్తున్నారు. ఫౌండేషన్లో మన యాజ్ ఎ టీమ్ మనం పనిచేస్తున్నాము. చాలా ధన్యవాదాలు దాని గురించి. మన ఫౌండేషన్ స్టార్ట్ అయింది 2 years బ్యాక్. ఫౌండేషన్ పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే సనాతన ధర్మం, దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ అందరికీ. నౌ డేస్ ఇట్స్ ఏ ట్రెండింగ్ వర్డ్. కానీ ఇది చాలా లేట్ అయింది. యాక్చువల్గా మనం చేయాల్సిన పనులు చాలా ఇంకా ఉన్నాయి. కానీ బేసిక్గా మన ప్రాబ్లమ్స్ అనే సొసైటీలో ఏం జరుగుతుంది, ఎందుకు మనం వీఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్, ఎందుకు హిందూస్ ఆర్ నాట్ యునైటెడ్, ఎందుకు హిందూస్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ అనే కాన్సెప్ట్ మనం చాలా ఆలోచించాం. ఏం చేస్తే వాట్ విల్ బి వీఆర్ యాడింగ్ ఎ డ్రాప్ టు ద సీ. ఒక డ్రాప్ యాడ్ అయితే కూడా చాలు, కానీ వీ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. మనం ఒక యాక్షన్ తీసుకోవాలి. మనం అనుకున్నది సాధించాలంటే స్టెప్స్ తీసుకోవాలి. నాకు అనిపించింది ఏంటంటే వీ ఫాలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. వీ టేక్ హిమ్, అంటే మనం ఆయన స్ఫూర్తిగా మనం అఫ్కోర్స్ తీసుకుంటాము, కానీ ఆయన రహదారిలో మనం నడుస్తున్నాము. ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్, ఎఫర్ట్స్, హార్డ్ వర్క్, స్ట్రగుల్స్ నిజంగా అందరికీ తెలుసా డీటెయిల్. ఓకే, మనం గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేయాలి? మనం ఆయన విషన్ హైదరాబాద్ స్వరాజ్, హిందువుల రాజ్యం కావాలని ఆ రోజు ఆయన అనుకున్న ఆయన డ్రీమ్ అన్నమాట. దాని గురించి మనం ఆలోచిస్తున్నాము. ఆయన డ్రీమ్కి మనం ఫుల్ఫిల్ చేస్తున్నాము, మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, చేస్తలేదు. కానీ మన మైండ్ సెట్స్ వల్లనే చాలా వీఆర్ వెరీ బ్యాక్వర్డ్. సో శివాజీ మహారాజ్ స్ఫూర్తి తీసుకొని మనం ఒక మైండ్ సెట్ ఎలా చేంజ్ చేయాలి,
మనం మైండ్ సెట్, మనం అంటే హిందూస్ అంటే నేను కూడా వస్తాను దాంట్లో. మైండ్ సెట్ వాజ్ ద బిగ్గెస్ట్ రీజన్. మన మైండ్ సెట్ ఎలా చేంజ్ చేయాలి, మనం హౌ వీ కెన్ బికమ్ ఏ వారియర్. ఒక వారియర్ మైండ్ సెట్, యోధుడు మైండ్ సెట్ మనకు కావాలి. ఎలా కావాలి అంటే శివాజీ మహారాజ్ ఓన్లీ కింగ్, ఓన్లీ వీరుడు మనకు ఇన్స్పైర్ చేయడానికి. దట్ వాజ్ ద ఓన్లీ రీజన్ టు టేక్ హిమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్, మూవ్ ఫార్వర్డ్. Okay, then what should be done? Okay, he is our inspiration, but steps what should be? Then when we seeing back future past and all, చూస్తే ఏంటంటే జయంతిస్ ఆర్ సెలబ్రేటెడ్. శివాజీ జయంతి మా సెలబ్రేషన్స్ ఆ రోజు అయితే 19th రోజు అవుతుంది. దాని తర్వాత పీపుల్ ఫర్గెట్ అబౌట్ శివాజీ మహారాజ్. అంటే ఆ రోజే ఎందుకు మనం శివాజీ మహారాజ్కి గుర్తించాలి? వాట్ అదర్ స్టెప్స్ వీ కెన్ టేక్? శివాజీ మహారాజ్ గురించి అందరు భారతీయులు అందరూ తెలుసుకోవాలి. ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే అగైన్ వన్ మోర్ థింగ్ వి ఫౌండ్ దట్ ఆన్ జయంతి దేర్ ఇస్ అ వర్కింగ్ డే, పీపుల్ ఆర్ బిజీ. జయంతి సెలబ్రేషన్స్ రావడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అందరి మనసులో ఉంటుంది జయంతి అటెండ్ కావాలని. నేను కాల్ పీపుల్, నేను అందరు పిలుస్తాను రండి కదా జయంతి సెలబ్రేట్ చేద్దామంటే వాళ్ళ రీజన్స్ ఇస్తారు. మేము బిజీ ఉన్నాము, మేము ఆఫీస్ ఉంది, మరి సండే ఉంటే మేము వస్తాం కదా. ఆ థాట్ మనకు క్లిక్ అయింది అప్పుడే. ఇది ఎప్పుడో హాలిడే రావాల్సింది. ఇది చిన్న విషయం కాదండి, హాలిడే అనేది కాదు. హాలిడే ఈజ్ మస్ట్ టు సెలబ్రేట్. జన్మోత్సవం, మహోత్సవం శివాజీ మహారాజ్ పేరు మీద కావాల్సింది, కంపల్సరీగా ఉండాల్సిందే. ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది, ఎవరు ట్రై చేయలేదు. చాలామంది అంటారు అది థాట్ మీకు ఎట్లా వచ్చింది, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మీరు హాలిడే గురించి నిజంగానే ఇది కావాలి. ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత రియలైజ్ అవుతున్నారు, అరే అవును కదా హాలిడే లేదు కదా. మీరు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? హాలిడే లేదు కదా, అందరికీ తెలిసిన విషయమే కదా, మరి మీరు ఏం చేస్తున్నారు దాని గురించి? మనం కలిసి పని చేస్తాము. ఓకే, ఒక అవేర్నెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ కావాలి. శివాజీ మహారాజ్ ఎవరు మర్చిపోవద్దు. అండ్ అమర వీరుడు, జీవితాంతం మన వచ్చే జనరేషన్స్ గురించి మనం ఆలోచించాలి యాక్చువల్గా. సో మాకు ఒక థాట్ ఏమొచ్చిందంటే, ఒక మిస్ కాల్ క్యాంపెయిన్ మనం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఒక క్రియేట్ అన్ ఎంగేజ్మెంట్. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఒక మిస్ కాల్ ఇవ్వండి సార్, ఈ నెంబర్ మీద మిస్ కాల్ ఇవ్వండి అంటే మీరు మిస్ కాల్ ఇస్తారు. మిస్ కాల్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ యూఆర్ గెటింగ్ కనెక్టెడ్. త్రూ దట్ ప్రాసెస్ లక్షల మంది కనెక్ట్ అయ్యారు, ఓటింగ్ ఇచ్చారు. అండ్ మోర్ దెన్ 1.5 lakh votes అఫీషియల్ మనకు వచ్చింది. అండ్ మోర్ దెన్ 2 crore people we have created awareness throughout India. This is our achievements అన్నమాట. పోయినసారి లాస్ట్ ఇయర్ కూడా టాకింగ్ మన అచీవ్మెంట్ గురించి మాట్లాడితే నేను వచ్చిన ఇన్సిడెంట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. లాస్ట్ ఇయర్ February 8th షబ్బే మేరాజ్ అనే ముస్లిం పండుగ హాలిడే డిక్లేర్ చేశారు స్టేట్ గవర్నమెంట్. మేము వెంటనే అంటే దాని ముందు నుంచే మేము ట్రై చేస్తున్నాము, లెటర్స్ ఇస్తున్నాము, స్టేట్ గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేయండి అని చెప్తూనే ఉన్నాం, కానీ ఏం కాలేదు. కానీ ఈ హాలిడే డిక్లేర్ చేయగానే వెంటనే మేము వెళ్ళాము. మాకేం ఆబ్జెక్షన్ లేదు, షబ్బే మేరాజ్ హాలిడే ఇచ్చుకోండి, మీరు మాకు ప్రాబ్లమే లేదు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ హాలిడే కావాలని మేము ఎప్పటి నుంచో మేము లెటర్స్ ఇస్తున్నాం, ఫాలోఅప్ చేస్తున్నాం, మేము అయితే లేదు అంటున్నప్పుడు దాని మీద చాలా మేము ఫాలోఅప్ చేసాము, చాలామందికి కలిసాము కూడా. ఫైనల్ ఏమైందంటే ఆ హాలిడే క్యాన్సిల్ చేసేసారు, షబ్బే మేరాజ్ హాలిడే క్యాన్సిల్ చేశారు. మాకు అది కావాలి, అది మేము అడగలేదు క్యాన్సిల్ చేయండి. ఆ హాలిడే కావాలని ఎవరు అడగలేదు కూడా, హాలిడే ఇచ్చేసారు. మేము డిమాండ్ చేస్తుంటే హాలిడే వస్తలేదు. ఓకే, అది హాలిడే క్యాన్సిల్ చేశారు. ఓకే, మీరు ఏం చేస్తారు మీరు చేసుకోండి, కానీ మాకు హాలిడే ఎందుకు ఇస్తలేరని మళ్ళీ కూడా పెద్ద ప్రశ్న అట్లానే ఉండిపోయింది అనమాట. ఎనీవే, నేషనల్ హాలిడే కోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అలాగే ఆ రోజు February 19th హైందవీ స్వరాజ్ అభియాన్ దివస్ అంటే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆనాడు హైందవీ స్వరాజ్ అభియాన్ అనేది స్టార్ట్ చేశారు. అప్పుడు అట్లీస్ట్ ఆ రికగ్నిషన్ మీద హైందవీ స్వరాజ్ అభియాన్ దివస్ అని గుర్తిస్తే అందరికీ తెలుస్తుంది హైందవీ స్వరాజ్ అంటే ఏంటి తెలుస్తుంది. ఎందుకంటే అది ఒక పెద్ద డ్రీమ్ శివాజీ మహారాజ్ ఆ టైంలో, కానీ అది కూడా అయితే లేదు. సో వీఆర్ సీరియస్లీ మేము ఈ మిషన్ మీద పనిచేస్తున్నాము. మా తోడు చాలామంది జాయిన్ అయ్యారు. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్, మహారాష్ట్ర, కర్ణాటక, ఈవెన్ ఫ్రమ్ ఢిల్లీ, హర్యానా. ఓటింగ్ అనేది వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా అండ్ సర్ప్రైజింగ్లీ వీఆర్ గెటింగ్ ఓట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో, డిఫరెంట్ కంట్రీస్. దాంట్లో US ఉంది, UAE ఉంది,
అండ్ శ్రీలంక నుంచి కోర్స్ వస్తుంది. గ్లోబలీ వీ వాంట్ టు ఒక ఎక్స్పోజర్ క్రియేట్ చేయాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మీకు తెలుస్తేనే మీరు ఓటిస్తారు, మీకు తెలుస్తేనే ఈ ఇంపార్టెన్స్ నేను చెప్తేనే మీకు ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అప్పుడే మీకు స్టెప్స్ తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు. మీ దగ్గర నుంచి కూడా డిమాండ్ వరల్డ్ గ్లోబల్లీ డిమాండ్ క్రియేట్ అయితేనే మనం ఏమైనా వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ రిజల్ట్స్ అని ఆ భావనతోనే మేము దీన్ని ఇంకా తీసుకొని వెళ్తున్నాము. నెక్స్ట్ మేము చేసే ప్రోగ్రాము గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అని మేము ఒక మొబైల్ యాప్ లాంచ్ చేసాం. అగైన్ ద ఇంటెన్షన్ ఈస్ హౌ టు యునైట్ హిందూస్. ఫస్ట్ ఆర్గనైజేషన్ శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఈస్ హౌ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ హిందూస్. హౌ టు చేంజ్ ద మైండ్ సెట్ అంటే బికమ్ అ వారియర్. సెకండ్ ఆర్గనైజేషన్ Global Hindu Federation, how to connect Hindus. Global Hindu Federation, it's a connection of network of social global Hindu organizations. The Hindu organizations, ever social services and Hindu organizations, ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక కావాలి. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ లెవెల్స్లో వాళ్ళు పనిచేస్తున్నారు. నెక్స్ట్ లేన్లో ఎవరు ఉన్నారు, సేమ్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ నెక్స్ట్ లేన్లోనే గల్లీలో ఉంటున్నారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారు. కోయిన్సిడెంట్లీ నేను చాలా ఆర్గనైజేషన్ చూశాను, వాళ్ళు పక్కన 1 కిలోమీటర్లో వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, కానీ అదే పని చేస్తున్నారు. సేమ్ వీళ్ళకి కలపాలి, వీళ్ళ కనెక్ట్, వీళ్ళు కావాలి, వీళ్ళ మధ్యలో ఒక నెట్వర్కింగ్ ఫామ్ కావాలి. అప్పుడే వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మనము తెలుసుకోవచ్చు. ఒక అంటే మనము ఏ సెన్సిటివ్ మ్యాటర్స్ కానివ్వండి, కలెక్టివ్గా మనం రిప్రజెంట్ చేస్తేనే ఆ ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్లనే ఈ మొబైల్ యాప్ విచ్ ఇస్ ఆన్ ద ప్లే స్టోర్, మీరందరూ ప్లే స్టోర్ వెళ్ళి గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అనే యాప్కి డౌన్లోడ్ చేసి అందరు హిందూ ఆర్గనైజేషన్స్ మీరు కనెక్ట్ కావచ్చు, వాళ్ళతో చాట్ చేసుకోవచ్చు, మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ చేసుకోవచ్చు, మీరున్న ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. దాంట్లో ఇంకొక మీరు మా ఆర్గనైజేషన్ని కూడా మీకు ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే, మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, దాంట్లో 20 కేటగిరీస్ ఉన్నాయి, ఆ కేటగిరీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కూడా మాకు అడగచ్చు. మేము 24/7 మేము ఆ యాప్ మీద పనిచేస్తున్నాము. మా కాల్ సెంటర్ టీం ఉంది, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది అన్నమాట. ఈ జయంతికి ఎలా ఘనంగా మనం సెలబ్రేట్ చేయాలి. లాస్ట్ ఇయర్ మేము శోభాయాత్ర తీసాము, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సనత్ నగర్ వరకు చాలా పెద్ద ఎత్తున శోభాయాత్ర జరిగింది. ఈసారి మనం కొద్దిగా డిఫరెంట్గా మనం చేద్దామనే ఆలోచనతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మన శివాజీ మహారాజ్ ఫౌండేషన్ మన హాలిడే, నేషనల్ హాలిడే క్యాంపెయిన్ దర్శించాలి, దాంట్లో రికార్డులో రావాలి, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రావాలి అని ఆలోచనతో 100 లొకేషన్స్కి మనం కనెక్ట్ అయ్యి వాళ్ళకు ఒక కిట్ ద్వారా ఇచ్చి ప్రమోషన్ చేయాలనే ఆలోచనతో ఈ క్యాంపెయిన్ అండ్ అనదర్ క్యాంపెయిన్ ఆఫ్ కనెక్టింగ్ 100 లొకేషన్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ బీయింగ్ డన్ అండ్ 100 లొకేషన్స్ త్రూ అవర్ ఫౌండేషన్స్. ఆ 19th ఫిబ్రవరి రోజు 100 లొకేషన్స్లో మనం త్రూ అవర్ ఫౌండేషన్స్ మనము కనెక్ట్ అవుతున్నాము, వాళ్ళ ద్వారా సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ ద్వారా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నేషనల్ ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నారు ఈ 100 ఆర్గనైజేషన్స్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ దాంట్లో వచ్చేస్తుంది అన్నమాట. దట్ ఈస్ అనదర్ ప్రోగ్రామ్. అనదర్ థింగ్ ఏంటంటే మా ఫౌండేషన్ తరఫున ఇంకా వేదిక పైన అందరూ తరఫున మన టోటల్ హిందూ సమాజం తరఫున, సనాతన తరఫున ఆ రోజు ప్రత్యేక హిందూ ఇంటిలో కాషాయం జెండా ఆ రోజు ఎగిరేయాలి అని హాస్ట్ చేయాలి అనే మేము ఈ వేదిక నుంచి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఆ రోజు స్పెషల్లీ 19th ఫిబ్రవరి రోజు ప్రతి ఇంట్లో కాషాయం జెండా ఉండాలి. మీరందరూ మీ రెస్పాన్సిబిలిటీ అనుకొని శివాజీ మహారాజుకి గుర్తింపు లాగా ఆయన ఆ రోజు ఓకే మీరు ఆ రోజు ఆలోచిస్తున్నారు, ఆయన రోజు గుర్తించారు, ఓకే చేయండి, కానీ ఆ రోజు మీరు ఇంట్లో కాషాయం జెండా ఎగిరించండి. అది దట్ విల్ బి గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు శివాజీ మహారాజ్. సో దిస్ ఆర్ ద థింగ్స్ అంటే మేము అంత ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాము. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ అ టీమ్ అండ్ మేము కమిటీ ఫామ్ చేస్తున్నాం డిస్ట్రిక్ట్స్ వైజ్. వీఆర్ ఫార్మింగ్ కమిటీస్ ఇన్ తెలంగాణ, ఏపీ, ఆల్ అక్రాస్ ఇండియా. గ్లోబల్
రిప్రజెంటేషన్ కూడా మనం చేస్తున్నాము. ఇటీవల మనం ఇంకొకటి ప్రోగ్రామ్ మన ఒక ఆర్గనైజేషన్ ఉంది పూణేలో, శిల్పి ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ అని, వాళ్ళతో మనం టైఅప్ అయ్యాము. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మార్చ్ 8 నాడు శివాజీ మహారాజ్ స్టాచ్యూ జపాన్లో ఇన్స్టాల్ చేస్తాం. ఇన్ జపాన్ on March. This is the organization, Shilpi Impact Organization, and our President Uttam Garu and Shivaji Maharaj Foundation కలిసి ఈ ఓవర్సీస్ ఇంటర్నేషనల్ శివాజీ మహారాజ్ ఎలా తీసుకోవాలి వెళ్ళాలి అనే భావనతోని ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్లో న్యూయార్క్లో, యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూయార్క్లో శివాజీ మహారాజ్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాము. అది కాకుండా శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం ఈ దేశాల నుంచి కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది అఫీషియల్గా మేము ప్రాసెస్ అతి త్వరలో శివాజీ జయంతి తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది అఫీషియల్గా ఎలా మనము అది సక్సెస్ఫుల్గా మనము స్టాచ్యూ తీసుకుపోయి అక్కడ ఇన్స్టాల్ చేయడానికి ఆ ప్రాసెస్ ప్రోటోకాల్స్ అన్ని మనం ఫాలో అయ్యి అది అతి త్వరలో అది మేము ప్రాసెస్ స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఇయర్లీ వన్ స్టాచ్యూ వన్ కంట్రీ, అంటే అది చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి ప్రొసీజర్స్. బికాస్ వేరియస్ ఇంటర్నేషనల్ అదర్ కంట్రీ ప్రొసీజర్స్ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాలి. మన గవర్నమెంట్ నుంచి కూడా చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి, అవన్నీ ఫాలో చేయడానికి టైం టేకింగ్ ప్రాసెస్. అందుకోసమే మన టార్గెట్ ఏంటంటే ఒక 1 ఇయర్లో ఒక స్టాచ్యూ ఒక కంట్రీలో మనం ఇన్స్టాల్ చేయాలనేది, అది కూడా మనం సంకల్పం తీసుకున్నాము. అదర్వైజ్ రెగ్యులర్ ప్రోగ్రామ్స్లో మనం ఎవ్రీ వీక్ హనుమాన్ చాలీసా మనం కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ఏంటంటే మళ్ళీ మనం అందరం కలిసి కలవాలి. హిందూస్ కలవడానికి ఒక రీజన్ కావాలి అంటే హనుమాన్ చాలీసా 15 వీక్ నడుస్తుంది. పీపుల్ ఆర్ కమింగ్ ఎవ్రీడే, ఫిజికల్ కలవాలనే భావనతని కూడా అదొక ప్రోగ్రామ్ నడుస్తుంది. సో దిస్ ఆర్ ఆల్ ది యాక్టివిటీస్ మనం చేస్తున్నాము. ఫ్యూచర్లో కూడా శివాజీ మహారాజ్ ఫౌండేషన్ని నెక్స్ట్ లెవెల్లో ఎలా తీసుకువెళ్ళాలి అనేది కూడా ప్రతిదినము 24 hours నేనైతే పర్సనల్గా ఆ పనిలోనే ఉన్నాను. మా టీం మెంబర్ని, మా కమిటీ మెంబర్స్ ఆల్మోస్ట్ ఆల్ 24 hours దాని గురించి మేము మాట్లాడుతూ ఉంటాను అండ్ కష్టపడుతున్నాము. ఫ్యూచర్లో కూడా డెఫినెట్లీ హాలిడే అనేది అన్న గురించి కూడా అన్నకు కూడా ఇప్పుడే తెలిసింది విషయము. మేమందరం కలిసి అందరు లైక్ మైండెడ్ సనాతనీస్ అందరూ కలిసి డెఫినెట్లీ ఈ డిమాండ్ మనం చాలా ఇంకా ఫుల్ హై లెవెల్లో తీసుకువెళ్ళేసి అతి త్వరలో నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ మనకు నేషనల్ హాలిడే హైందవి స్వరాజ్ అభియాన్ దివస్ డిక్లేర్ కావాలని మేము ఈ వేదిక పైన నుంచి మీడియా తరఫున డెఫినెట్లీ మెసేజ్ సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళాలనే కోరికతో నేను ముగిస్తున్నాను. చాలా చాలా छत्रपति शिवाजी महाराज की जय, जय भवानी, जय शिवाजी, जय भवानी, वीर शिवाजी। అందరికీ నమస్కారం. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి హాలిడే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఒక ప్రధాన డిమాండ్ మీద సమావేశం ఏర్పడడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా అందరి పేరు తెలియగానే చౌహాన్ గారు నన్ను ఆహ్వానించారు.
వీళ్ళందరూ పెద్దలు ధర్మం గురించి పోరాడుతున్నా, ధర్మం గురించి ప్రయత్నం చేస్తున్నా, హిందూ ధర్మానికి తోడ్పాటు అందిస్తున్న పెద్దలు, మరియు ముఖ్యంగా మీడియా మిత్రులు, ఛత్రపతి శివాజీ గారి జయంతిని సెలవు దినంగా ఎందుకు ప్రకటించాలి? ఇది ఇప్పుడు బతుకున్న మనుషులు, పుట్టబో మనుషులు, భవిష్యత్తులో హిందూ మతం ఉన్నన్ని రోజులు తెలుసుకోవాల్సిన ఒక వీరుడి చరిత్ర. వేలాది సంవత్సరాలు హిందూ ధర్మం గురించి అసలు బాసిన వీరులందరికీ, మరియు ఒకవేళ ఛత్రపతి శివాజీ లేకపోతే మేము ఈరోజు వేదిక మీద ఉండేవాళ్ళం కాదు, ఈ పొట్టు ఉండేది కాదు, ఈ కట్టు ఉండేది కాదు, ఈ గుళ్ళు ఉండేది కాదు, ఈ దేశం ఉండేది కాదు, మా ధర్మం ఉండేది కాదు. అప్పుడున్న మొఘలాయులకు, సుల్తానులకు, నిజాం షాయిలకు, అంటే ఒక్కరితో కాదు, మొఘలాయులు వస్తారు అంటే ఒక రకమైన కుటుంబాలతో, మరి ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గారు తెలుసుకోవాల్సింది ఒక అల్పేరు వీరు 21 సంవత్సరాలు నిరంతరం వెళ్తారు. ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మం అంతరించకుండా ఉండాలి, హిందూ స్త్రీలు మానవంగా గురి కాకుండా ఉండాలి. అందరి చరిత్రలో బాగా బాధాకరమైన చరిత్ర ఉంటుంది హిందువులని. అంటే వాళ్ళ పర్వతరాజులకు శివాజీ